చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న చంద్రబాబు. ఇబ్బందులుంటే నేరుగా కలవచ్చని పారిశ్రామికవేత్తలకు సీఎం సూచన. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం. రాజధానికి మలివిడత భూ సమీకరణ, సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో నేడు జగన్ పర్యటన. షరతులతో అనుమతులిచ్చిన పోలీసులు, అతిక్రమిస్తే చర్యలుంటాయని హెచ్చరిక. ప్రజాభవన్లో నేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్. ఏపీకి కృష్ణా జలాల తరలింపు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నష్టంపై వివరించనున్న మంత్రి. హైదరాబాద్ కోకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత. ఒకరి పరిస్థితి విషమం. నిందితులపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం. అత్యున్నత పురస్కారంతో సత్కరించిన బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా. రష్యా అధ్యక్షుడు పుతిన్పై మరోసారి ట్రంప్ అసహనం. కాల్పుల విరమణకు ముందుకు రావడం లేదని అసంతృప్తి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం. అమరావతిలో పెట్టుబడులకు అనుమతుల మంజూరులో ఎక్కడా జాప్యం ఉండదని, అలా ఉంటే నేరుగా తనను సంప్రదించాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో స్థలాలు పొందిన వాళ్లు నిర్దేశించిన సమయంలో నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ కారణంతోనూ జాప్యాన్ని అంగీకరించేది లేదన్నారు. సిఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించిన వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భూములు తీసుకున్న 61 సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భూములు తీసుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు ఎప్పట్లోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తారనే అంశంతో పాటు వారి వద్ద ఉన్న ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అమరావతి సాధారణ నగరంలా కాకుండా హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతిలో భూములు తీసుకున్న సంస్థలు కూడా ఇందులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. గ్రీన్ బ్లూ సిటీగా అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. జీరో ఎమిషన్ సిటీగా అమరావతి ఉండబోతోందన్న సీఎం ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత లక్ష్యానికి మించి ఒక్కరోజు కూడా జాప్యం చేయొద్దని సీఎం స్పష్టం చేశారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. అధికారుల నుంచి ఆలస్యమైతే నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. అమరావతిలో చేపట్టే నిర్మాణాలు సాధారణ పద్ధతిలో కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలని కోరారు. అమరావతి శోభ మరింతగా పెరిగేలా ప్రతి నిర్మాణము కార్పొరేట్ లుక్ ఉండాలని సీఎం సూచించారు. భూములు తీసుకున్న సంస్థలు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని దిశానిర్దేశం చేశారు. వివిధ సంస్థల ప్రతినిధులు తమకు అదనంగా భూముల్ని కేటాయించాలని సీఎంను కోరారు. ఏపీ, తెలంగాణలోని తమ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ కోసం అదనంగా స్థలం కేటాయించాలని పోస్టల్ శాఖ ప్రతినిధులు కోరారు. తాము చేపట్టబోయే క్యాంపస్ నిర్మాణం ఎలా ఉండబోతోందనే అంశాన్ని బిట్స్ పిలానీ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. దీనిపై ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహిద్దామని చెప్పారు. రాజధానిలో ఇప్పటికే 10 సంస్థలు తమ నిర్మాణ పనుల్ని ప్రారంభించగా 3 సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని 3 సంస్థలు చెప్పాయి. 2 నెలల్లో పనులు చేపడతామని 15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు మొదలు పెడతామని 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 17 సంస్థలు తెలిపాయి. రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. దేశానికే తలమానికమైన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 4,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం మధ్య సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఇప్పటికే ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. ఈ స్థలంలో మట్టి పరీక్షలు నిర్వహించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. క్వాంటమ్ వ్యాలీలోని ఐకానిక్ భవనం కోసం డిజైన్లు తయారవుతున్నాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
త్వరలోనే టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేయనున్నారు. శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో అమరావతి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించింది. వారి సూచనల మేరకు పనులు చేస్తున్నారు. టవర్ల నిర్మాణంలో ఇంకా పునాదుల కోసం తవ్వని చోట్ల లోతు పెంచుతున్నారు. శాశ్వత హైకోర్టు నిర్మాణంలో ఓవైపున కాంక్రీట్ వేయకుండా ఉన్న ఇనుప రాడ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటిని తొలగించి కొత్తవి వేయాలన్న ఐఐటి బృందం సూచనల మేరకు మార్చుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. రాజధాని అమరావతికి మలివిడతలో 34,964 ఎకరాల భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇటీవల జరిగిన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మంత్రివర్గం ముందుకు రానుంది. 13 గ్రామాల పరిధిలో ఈ మేరకు భూ సమీకరణ చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు సిఆర్డీఏకు మంత్రిమండలి అనుమతులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. సిబిఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నాలా చట్టం రద్దు అంశం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వారసత్వంగా వచ్చే భూములను పంచుకునే విషయంపై నామమాత్రపు రుసుము చెల్లించి గ్రామ సచివాలయాల్లో సక్సెషన్ చేసుకునే వెసులుబాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దెబ్బతీసేందుకు జగన్ అక్కసుతో కుట్రలు పన్నుతున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏపీ ఎండీసీకి నిధుల కోసం బాండ్ల ద్వారా 9,000 కోట్ల సమీకరణకు చర్యలు తీసుకుంటే అడ్డుకునేందుకు శతవిధాలా యత్నించారని ఆయన మండిపడ్డారు. పెట్టుబడిదారులకు విదేశాల్లో ఉన్న ఉదయ్ భాస్కర్ అనే వైసీపీ అభిమానితో 200 తప్పుడు మెయిల్స్ పెట్టించారని ఆరోపించారు. లేళ్ల అప్పిరెడ్డితో కోర్టులో పిటిషన్ వేయించడంతో పాటు ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డితో ఫిర్యాదు కూడా జగన్ చేయించారని ఆరోపించారు. ఈ కుట్ర వల్ల 4 గంటల్లో రావాల్సిన ఆర్థికపరమైన అనుమతులు 15 రోజులు ఆలస్యంగా వచ్చాయన్నారు. పెట్టుబడులు పెట్టొద్దంటూ నేరుగా లేఖలు రాయడం దేశద్రోహమని పయ్యావుల కేసు ఆక్షేపించారు. ఏపీ ఎండీసీకి 9,000 కోట్ల లోన్లని రైజ్ చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేశాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఉదయ్ భాస్కర్ అనే వాడిని తెర మీదకి తెచ్చారు. వాడు ఎక్కడో జర్మనీ ఉన్న వాడి మీద ఆంధ్రదేశంలో ఆర్థిక అరాచకాలు జరిగిపోతున్నాయని మెయిల్స్ పెట్టారు. దాని తర్వాత కోర్టులో వేశారు. కోర్టులో ఇది వివాదాస్పదమైంది అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లని ఢిల్లీ, బాంబే అన్నిటికీ పంపించారు. సెబీ ఎంక్వైరీలు అయిపోయినాయి, ఆర్బీఐ ఎంక్వైరీలు అయిపోయినాయి, క్లియరెన్స్ వచ్చింది, ఇన్వెస్టర్లు ఓవర్ సబ్స్క్రైబ్ చేశారు, మాకు డబ్బులు వచ్చినాయి. అయినా మీ ఏడుపు మాత్రం ఆగలేదు. ఇది ఖచ్చితంగా ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశద్రోహ నేరంగానే పరిగణించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను, దీన్ని దేశద్రోహ నేరంగా పరిగణించండి. మీరు దానికి సంబంధించిన కేసులు కూడా పెట్టమని కోరుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల తరలింపు అంశంతో పాటు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఆనకట్ట నిర్మాణం మార్చడం వల్ల జరిగిన నష్టంపై నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులకు ఆహ్వానం పంపారు. కృష్ణా జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల కాలంలో చేపట్టిన నిర్మాణాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగట్టుకు ఆనకట్టను మార్చడం, ఆ ప్రభావాలపై రెండో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికల్లోని ముఖ్యమైన అంశాలపైన వివరించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలోని సాంకేతిక లోపాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న రుణాలతో రాష్ట్ర ఆర్థిక రంగంపై పడిన భారాన్ని ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. తెలంగాణలో పచ్చదనం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం ఉత్సాహంగా సాగుతోంది. అందులో భాగంగా హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో తెలంగాణ జూ పార్క్స్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్, క్యూరేటర్ శ్రీమతి వసంత జూ సిబ్బందితో కలిసి జూ పార్కు ప్రాంగణంలో మొక్కలు నాటారు. దాదాపు 250కు పైగా మొక్కలు నాటారు. నెహ్రూ జూలాజికల్ పార్కును హైదరాబాద్ ఆకుపచ్చ ఊపిరితిత్తులుగా పిలుస్తారని జూ పార్క్స్ డైరెక్టర్ సునీల్ అన్నారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణులు, పర్యావరణం వంటి అంశాలపై సందర్శకులకు అవగాహన కల్పించడంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ముందంజలో ఉంటుందని ఆ పార్క్ క్యూరేటర్ వసంత అన్నారు. ప్రతి సిబ్బంది తమ నివాస ప్రాంగణంలో 2 కంటే ఎక్కువ మొక్కలు నాటి తమ సొంత పిల్లల్లా పోషించాలని వారు సూచించారు.
పరామర్శ పేరుతో వైసీపీ అధ్యక్షుడు జగన్ మరో ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఈసారి మామిడి రైతులకు పరామర్శ పేరుతో ఆయన నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జగన్ పర్యటన నేపథ్యంలో చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలతో బంగారుపాళ్యం మార్కెట్లో ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే వాటిని బేఖాతరు చేస్తూ వైసీపీ నేతలు తమదైన తీరుతో ప్రదర్శనలకు సమాయత్తం అవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణకు యత్నిస్తున్న నేతలకు నోటీసులు జారీ చేశారు. మామిడి రైతులతో ముఖాముఖి పేరిట మాజీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకొస్తున్నారు. ఆయన గత పర్యటనలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో నేటి కార్యక్రమానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. పరిమిత సంఖ్యలో పర్యటించాలని నిబంధనలు విధించారు. గత పర్యటనల్లో హింసాత్మక ఘటనలు, సామాన్యులకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పోలీసులు షరతులు విధించినా వైసీపీ పార్టీ నేతల తీరులో కనీస మార్పు కానరావటం లేదు. మరింతగా రెచ్చిపోతూ జనాన్ని సమీకరించేందుకు, లేనిపోని హడావిడి సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. భారీగా జన సమీకరణకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. 500 మందికి అనుమతిచ్చినా 25,000 మందిని సమీకరిస్తున్నారని పోలీసు నిఘా వర్గాలు గుర్తించాయి. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం షరతుల్ని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే జన సమీకరణకు యత్నిస్తున్న 377 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో 55 మంది వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇంధనం, మద్యం, డబ్బు ఇచ్చి బైక్లు, కార్లతో ప్రదర్శన ర్యాలీలతో జనాన్ని తరలించేందుకు ప్రణాళిక చేసినట్లు సమాచారం ఉందని చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు. లారీలతో వచ్చి మామిడికాయల్ని రోడ్లపై వేయనున్నట్లు సమాచారం ఉందన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. షరతులు ఉల్లంఘిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది. ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ 377 మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చామో వీళ్లలో ఆల్రెడీ 55 మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి. సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. దయచేసి జనాలు ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. వైసీపీ నేతల తీరుపై అప్రమత్తమైన పోలీసులు బంగారుపాళ్యం పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ నేతలు మనుషులేనా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. చెల్లి పుట్టుకుపైన వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తున్న నేతలు అంతే దారుణంగా, అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా వారి సహజ గుణంలో మార్పు రావడం లేదని విమర్శించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుందని అన్నారు. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉందన్నారు. ఇది రాజకీయమా అని నిలదీశారు. మహిళా నాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రణాళికాబద్ధంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ ముందుకొచ్చింది. సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో విశాఖలో 30 ఎకరాల విస్తీర్ణంలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ను 1500 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తన బెంగళూరు పర్యటనలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సత్వా గ్రూప్ ప్రతినిధులను ఆహ్వానించారు. సత్వా గ్రూప్ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాంటేజ్ ప్రాజెక్టులో గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా గ్రేడ్ ఆఫీసులు, ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ట్ అర్బన్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అధునాతన సాంకేతికతలతో దూసుకెళ్తున్న విశాఖ మహానగర అభివృద్ధిలో సత్వా క్యాంపస్ మైలురాయి కానుంది. విశాఖలో 10,000 ఉద్యోగాలు కల్పించేలా జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఏఎన్ఎస్ఆర్ సంస్థతో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఐఐటి నీట్లో అర్హత సాధించి మెడిసిన్, ఇంజనీరింగ్లో సీట్లు సాధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులకు ₹1,00,000 ప్రోత్సాహం ఇస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యాలయంలో 75వ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఐఐటి నీట్లో అతి తక్కువ మార్కులతో అర్హత సాధించలేకపోయిన 120 మంది విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించాలని సమావేశంలో నిర్ణయించారు. గురుకులాలు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మోటిక్ కిట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి గురుకులంలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించారు. అనారోగ్యంతో మృతి చెందిన వినుకొండ అంబేద్కర్ గురుకులం విద్యార్థిని కుటుంబానికి సాంత్వన పథకం కింద సాయంగా 3 లక్షల రూపాయల చెక్కు మంత్రి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాలని ఆర్టీసీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ పెరిగితే అందుకనుగుణంగా అద్దె బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అధ్యక్షతన ఆర్టీసీ పాలక మండలి సమావేశమైంది. కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన బోర్డు ఇకపై ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దెబ్బతిన్న బస్టాండ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అమరావతిలో బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రతిపాదించింది. ఒప్పంద సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ తప్పక అందే విధంగా తీర్మానం చేసిన బోర్డు పొరుగు సేవల కింద డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆర్టీసీలో 7,500 మంది సిబ్బంది నియామకానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ తీర్మానం చేసింది. ఉద్యోగులకు అపరిమిత వైద్యం అందేలా కోరింది. ఆర్టీసీలో విజిలెన్స్ విభాగం బలోపేతం చేసి ఐజీ, ఏఎస్పీ, డీఎస్పీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కోకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. 15 మందిలో 11 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నారు. వారంతా ఆదివారం ఉదయం కల్లు సేవించారు. ఆ రోజు బాగానే ఉన్న సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీపీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, విరోచనాలు, వాంతులతో అచేతనంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు, వైద్యారోగ్య సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితులంతా హైదర్నగర్, ఎల్లమ్మబండ తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించడం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. వారిలో పరిస్థితి విషమంగా ఓ బాధితుడికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. 12 మంది బాధితులను మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించారు. బాధితులను కోకట్పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి పరామర్శించారు. అబ్కారీ శాఖ నిర్లక్ష్యం మూలంగానే 15 మంది ఆసుపత్రులు పాలయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కల్తీ కల్లు వ్యవహారంలో 4 కల్లు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అదనపు కమిషనర్ ఖురేషి తెలిపారు. 3 రోజుల నుంచి కల్లు తాగిన వారు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి మినహా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ తెలిపారు. వాంతులు, విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో 13 మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సో 13 మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు హైపోవోలిమిక్ షాక్ అంటాము. ఇకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు, ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది. మిగతా 9 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే 6 నుంచి 7 టాడీ షాప్స్లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన పురస్కారం లభించింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రధానికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకుగాను ప్రధానికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇది ప్రధానికి 26 అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. ఈ అవార్డు తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల భారతీయులకు గర్వకారణమని, ఇవి ఉద్యోగపూరిత క్షణాలని మోదీ పేర్కొన్నారు. అన్ని వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది తమ ఏకాభిప్రాయమని డసిల్వాతో చర్చల అనంతరం ప్రధాని వ్యాఖ్యానించారు. అనిశ్చితి, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న తరుణంలో సుస్థిరత, సమతౌల్యతకు ఇరు దేశాల భాగస్వాముల మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. రక్షణ రంగంలో సహకారం బలోపేతం కావడం పరస్పర విశ్వాసానికి చిహ్నమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంయుక్త పత్రికా ప్రకటనలో మోదీ స్పష్టం చేశారు. రష్యా అధినేత పుతిన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ ప్రవర్తన పట్ల తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా, ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ ముందుకు సాగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఈ యుద్ధంతో ఇరువైపులా భారీగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ను తాను ఒప్పించగలనని గతంలో పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తుతం కఠినంగా మారినట్లు ట్రంప్ అంగీకరించారు. ఇప్పటికే పలుమార్లు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడిన ట్రంప్ చర్చలు ముందుకు సాగకపోవడంపై అసంతృప్తికి గురయ్యారు. అటు ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను ఇవ్వనున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. పుతిన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, అందుకే ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. యుద్ధం చాలామంది ప్రజలను హతమారుస్తోందని, అందుకే ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలను పంపించాలనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు.
నూతన కార్మిక చట్టాలు ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు నేడు దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. కనీస వేతనంగా 26,000 ఉండాలని, పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎఫ్ఓ చందాదారులకు నెల నెలా 9,000 కనీస పింఛను చెల్లించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని, సేవలకు అంతరాయం కలగడంతో పాటు ప్రభుత్వ రంగ కంపెనీలు ఒకరోజు పాటు మూతపడే అవకాశం ఉందని సిఐటియు జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు తెలిపారు. రైతుల సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో నేడు మండల కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి. సాధారణ సమ్మెలో పాల్గొనాలని ఉపాధి హామీ పథకం కూలీలకు నరేగా సంఘర్ష్ మోర్చా పిలుపునిచ్చింది. సమ్మెతో బ్యాంకింగ్, తపాలా సహా పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. రుతుపవనాల ఆగమనంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ నదులు తలపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్, వారణాసిలోని ఘాట్లు నీట మునిగిపోయాయి. అయోధ్యలో సరయూ నది నీటి మట్టం ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లో మంగళవారం సాయంత్రం వరకు 413.52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై 11వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అటు కోల్కతా సహా పశ్చిమ బెంగాల్లోని పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. దక్షిణ బెంగాల్లోని 5 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అసోం, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో కూడా భారీగా వానలు పడుతున్నాయి. మరో 4 రోజుల పాటు విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.